ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్లో బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. అయితే మెన్ ఇన్ బ్లూ జట్టు ఆదివారం రోజున దాయాది దేశం పాకిస్తాన్తో జరిగే బ్లాక్ బస్టర్ మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గనుక ఇండియా గెలిస్తే సెమీఫైనల్స్ చేరడం దాదాపు సులభతరమవుతుంది. అదే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఓడిపోతే సెమీఫైనల్స్ రేస్ నుండి తప్పుకుంటుంది. ఒక రకంగా పాకిస్తాన్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో రెండు జట్లు కూడా విజయమే పరమావధిగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ కీలకమైన మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అనే అనుమానాలను ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ యథావిధిగా బ్యాటింగ్ను ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టులో ఉన్న బ్యాటర్స్లో గిల్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా 2 సెంచరీలు చేసి ఇండియాను గెలిపించడమే పరమావధిగా దూసుకుపోతున్నాడు. రోహిత్ కూడా గాడిలో పడ్డట్లే కనపడుతున్నాడు. విరాట్ కోహ్లీ నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచేందుకు కోహ్లీకి ఇంకా 15 పరుగులు అవసరం. ఆ రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్లో అందుకుంటాడో లేదో చూడాలి. అయితే కోహ్లీ బ్యాటింగ్ గమనిస్తే ఇంకా విరాట్ గాడిలో పడినట్లు కనపడడం లేదు. కోహ్లీ ఒక్కడు ఫామ్ అందుకుంటే టీమిండియాకి తిరిగే ఉండదు. ఇక శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ కొనసాగిస్తాడు. మంచి ఫామ్ లో ఉన్న అయ్యర్ బంగ్లాతో మ్యాచ్లో నిరాశపరిచినా ఈ మ్యాచ్లో మెరుస్తాడని ఆశిద్దాం. వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతాడు. బంగ్లాదేశ్ పై రాహుల్ సూపర్ బ్యాటింగ్ చూశాక అతడు ఫామ్ లోకి వచ్చేశాడు అనే క్లారిటీ వచ్చేసింది. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే భారత బౌలింగ్ లైనప్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పై కుల్దీప్ యాదవ్ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. వికెట్లు కూడా పడగొట్టలేకపోయాడు. అందువల్ల పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో అతన్ని పక్కకు పెట్టి వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేయాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది. వరుణ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. మరియు దుబాయ్ లోని టర్నింగ్ ట్రాక్ పై తన మిస్టరీ స్పిన్ తో పాక్ కు చుక్కలు చూపిస్తాడు అని జట్టు భావిస్తోంది. హర్షిత్ రాణాను కూడా ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కీలకమైన మ్యాచ్ లో రాణా బదులు హర్షదీప్ సింగ్ జట్టుతో చేరతాడు. అంతేకాదు హర్షదీప్ సింగ్ తన ఎడమ చేతి పేస్ తో వైవిధ్యాన్ని అందించే సత్తా ఉన్న ఆటగాడు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో, డెత్ ఓవర్లలో వికెట్లు పడగొట్టడం హర్షదీప్ ప్రత్యేకత. మరొక ఫాస్ట్ బౌలర్ గా మహ్మద్ షమీ కొనసాగుతాడు. 5 వికెట్లు పడగొట్టి షమీ కూడా అత్యుత్తమ ఫామ్ లో కనబడుతున్నాడు. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టు అంతా యథావిధిగా కొనసాగనుంది. ఈ మార్పులు టీమిండియాకు లాభం చేకూరుస్తాయా, లేక ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.